కొంచెం నెమ్మదిపడి శాంతపడి మీ దర్పణము మీ రావటము మీ యొక్క నామాంకితము మీ పట్టణము ఎక్కడో మీకు వివాహం అయిందా మొత్తం ఒకటొక్కటి మేము అర్థం చేసుకుంటాం అని చెప్తున్నా. కోపంతో చెప్పితే నీకు ఏమాత్రం హక్కులు అసలు మంచిగా చెప్తూనే ఓపర్ అర్థం కాదు నాకు. అట్లా కూడా కట్టి అమ్మగారు మీరు ఎట్లా వస్తున్నారో చెప్పండి. చెప్పేది చెప్పేది ఇట్లా నేను విమోచన వింటున్నాను అమ్మగారు. నా పేరు హల్లిరాని చెప్పుకుంటూ ఈ సభామంటపమునకు వచ్చేసినటువంటి దాన్ని చెలిమని. అవునా అమ్మగారు, మరి మీ యొక్క పట్టణం ఎక్కడ, మీ యొక్క పూర్వస్థితి ఏమిటో ఇంకా పూర్తిగా వివరంగా చెప్పండి. ఇంకే విధంగా వస్తున్నారో ఇంకా ఒకటి చెప్పుకుంది అమ్మగారు. హల్లి తామర యందు నేను జన్మించిన దానిని, అంటే నాకు తల్లితో కాదు జనము, అల్లి తామరలోనే జన్మించాను. తామర పుష్పంలో జన్మించారు మీరు. ఎలా చెప్పనా? ఎలాగా జన్మించారు? ఒకనొక నాటి సమయమున మా జనకుడు పాండ్య మహారాజు పుత్ర సంతానము లేక ఎదురైన దేవతలకు వేడగా పూజలు చేయగా యజ్ఞములు చేయగా పుత్ర కామేష్టి వ్రతము చేస్తే మహంకాళి దేవత ప్రత్యక్షమై, మహారాజా, పాండ్య మహారాజా, నీకు సంతాన ప్రాప్తి ఉన్నది కాని నీ యొక్క పట్టణమునకు పడమటి దిశకు వెళ్ళి కొలనులో ఒక తామర పుష్పములో ఒక పాప ఉద్భవించి అక్కడ ఏడుస్తుంది. ఆ పాపను తీసుకువచ్చి అల్లారముద్దుగా చాదుకోమని చెప్పి అదృశ్యమైపోయింది కాళికాదేవి. అప్పుడు మా జనకుడు వీళ్ళ నమ్ములు పట్టుకొని ఆ యొక్క పరమటి దిశకు వచ్చాడు. వచ్చి అక్కడ ఆ హల్లి తామర పుష్పములో నేను జన్మించి ఉన్నదాన్ని చూసి నన్ను ఎత్తుకుని అల్లారముద్దుగా ముద్దులిచ్చి నన్ను ఏం చేశాడంటే, మహారాజు మహారాజు మిమ్మల్ని ఏ విధంగా పెంచాడు? పుష్పంలో జన్మించిన తీసుకువచ్చి నన్ను పెంచి పెద్ద చేసి నాకు చదువులు చెప్పించి బాణ విద్య, కత్తి విద్య, కథా విద్య, ముష్టి యుద్ధము, మల్ల యుద్ధము ఇవన్నీ నాకు నేర్పించి నన్ను ఒక అంతఃపురములో ఉంచాడు. ఉంచగా నీరుడని మంత్రి, మా యొక్క నాన్నగారి వద్ద ఉన్నటువంటి నీరుడని మంత్రి మా రాజ్యం పైన కన్ను వేశాడు. అయితే నీలుడనే మంత్రి మీ యొక్క నాన్నగారి కింద మంత్రి అయితే మీ రాజ్యం మీద కన్ను వేసి మరి ఏమైనా మోసం ఇట్లా చేసిండా, మరి ఏమైనా అన్యాయం చేసిండా, ఇంకేమైనా? అయితే మా నాన్నగారిని పడుకున్న వాడిని చూసి తన ఖడ్గం చేత మా నాన్నగారిని చంపివేశాడు. చంపివేయగా అట్టి వార్త చెలికాంతిని తీసుకువచ్చి నాకు చెప్పారు. చెప్పగా కోపదీప మానసురాలనై 16 సింగులు పోసినటువంటి చీరను వదిలివేసి పురుషుడు లెక్క మగ కాశ గ్రహించి
కొమ్ములు చేత పట్టుకొని ఆ. వానికి ఎదురుగా వెళ్ళి ఆ, వారిని ఆ. ఒకే తన్నుతుంది శిరము ఖండించి వాని శిరము తీసుకువచ్చి చంపేసిరా? ఈ మధురా నగరి ఆ. బయటిగా దర్బార్ కాడ ఆ. అక్కడ కట్టానే వాని తలకాయ అక్కడ కట్టి ఆ. ఆనాటి నుండి ఆ. పురుషులంటే ఆ. పురుషులంటే మీకు పడదా అమ్మా? పురుషులంటేనే ఆ, చంపి ఆ, వారి తలను తీసుకువచ్చి ఆ. నా గౌని కొమ్ము కట్టుకుంటా ఆ. నీవు పురుషుడువా ఆడదనువా? నేను జర సెరిసగా ఉంటామా నేను నిజంగా నాతోడు ఎట్లా ఎట్లా అంటే నేనేమో ఆడలతోనేమో మొగలతో మూడవట పోతే ఆడలతో నాది అట్లనే నా గడియ అట్లుందమ్మా, నా పుట్ట చీర అట్లుంది. నేను అటు కాదు ఇట్లాను, నేను రెండు దిక్కులు ఉంటాను. నేను ఎవరు పేరేంటి? నా పేరా? నా పేరు పోతుముత్తైదు అంటారు. అంటే ఎందుకంటే నేను మా నాయనతో పని చేసినా మా అమ్మతో పని చేసినా. నేను ఎవరిని కాదు, మా అమ్మ చెప్పినట్టు తినాలా, మా నాయన చెప్పినట్టు తినాలి. ఎవరు చెప్పినట్టు తినకపోయినా వాళ్ళు ఇద్దరు చెప్పినట్టు తినే నేను ఇట్లా ఆఖరికి వాళ్ళు శరీరంగా నన్ను పంచుకున్నారు. లాస్ట్కు నన్ను ఎదుగా కూడా చేసారు. ఏం చేయాలి? నాకు కూడా ఒకటి ఉన్నది, మాకు ఒకటి ఉన్నది లెక్క. సంస్థ, మా సంస్థలో నేను దేరిన ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నా. మాది సంస్థ పేరు అంత ఉంది, పేరు తెలియదు. ఎట్లుంటారు వాళ్ళు మంచిగా ఫస్ట్ మొగలు ఎక్కడ గడ్డ మీసాలు అన్నీ వస్తాయి. కాకపోతే మేము బ్యూటీ షాలలో పోతాం. బ్యూటీ షాలలో పోతే తేడా తయారై మేకప్ వేసుకొని సేమ్ ఇప్పుడు మీ లెక్కన ఇప్పుడు మనం ఎట్లా ఉంటాం, మొగలతో ఎక్కడ ఉండాలి, ఆడలతో ఆడల లెక్కన ఉండాలి. కోపం ఉండదు, కోపం ఉంటే చెల్లదు, మాకు నడవదు. మేము ఎక్కువ రైల్వే స్టేషన్ల బస్ స్టాండ్ల మరి ఏం చేస్తారు? తెలంగాణ పొద్దున్న తిరుగుతాం. మరి మమ్మల్ని ఆ పట్టణంలో ఆడపిల్లలు లెక్క పూజిస్తారు. ఇంకా కట్నం పెట్టి దక్షిణ పెట్టి కొత్త గృహప్రవేశానికి తొలి అడుగు మేము పెట్టాం అనుకో 9,000 పత్రాలు అట్లా పిలుస్తున్నాం. అటువంటి పాదము మీది. మాది అసలు పాదం రైల్వే స్టేషన్ లో ఎక్కువ ఉంటున్నాం. ఇప్పుడు పంచుకున్నాం. ఏం చేస్తారు రైల్వే స్టేషన్ లో? ఏ 10 రూపాయది బావే, ఏ బాయే 10 రూపాయది అని పెద్ద సపోర్ట్ కొట్టాలని అర్థమైపోయింది. ఇప్పుడు సపోర్ట్ కొడితే తెలియని లెవెల్ వీళ్ళు అడుగు ఇదే సభ అంతేమ్మా. నేను అందుకనే మన దాంట్లో ఉంటాను. మీదే పోసుకోపోతాం. మన రాజ్యము ఇలా ఉంది. అందరూ సుఖముగా ఉన్నారా, లేక ఏదైనా కష్టాలతో అల్లాడి బాధపడుతున్నారా చూసి వీక్షించిన కోవాకు లేదట, ఆయన మస్తు ఇబ్బంది పడుతుంది. ఎందుకు? ఏమి? అర్జునుడు అమ్మాయి భ్రమలో పడి